వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుందామండి. కాకరకాయని ఎన్నో రకాల ఫ్రైలు చేయొచ్చండి. వాటిల్లో ఇదొక రకం అండి. చాలా బాగుంటుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబర్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇప్పుడు మనం కాకరకాయలు చూడండి, ఫ్రెష్ కాకరకాయలు అండి. తాజాగా ఉన్న కాకరకాయలు తెచ్చుకోవాలి. అవి కూడా కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని గ్రీన్ ఉంటాయి. ఇవి కొంచెం మీడియం కలర్ ఉన్నాయండి. ఇవి అంత వైట్ లేవు, అట్లానే గ్రీన్ లేవండి. ఇలాంటి కాయలు తెచ్చుకుంటే బాగుంటాయి. చూడండి, ఈ విధంగా ఫ్రెష్గా ఉన్న కాయలు తెచ్చుకొని పైన ఈ పొట్టు తీసేయాలండి. లైట్గా పొట్టు తీయాలి, మరి ఓవర్గా తీయద్దు. లైట్గా ఆ బుడుపులన్నీ తీసేస్తే చాలండి, ఎక్కువ తీయద్దు. ఎందుకంటే చేదు అంటారని చెప్పి పిల్లలు ఈ విధంగా చేస్తామండి. కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా చేసుకోవడం. అలాంటి వాళ్ళు డైరెక్ట్ అలాగే కట్ చేసుకొని చేసుకోవచ్చండి. ఈ విధంగా తీసేసామంటే మాత్రం కొంచెం ఆ చేదు అనేది కొంచెం తగ్గుతుందండి. అందుకే కొంచెం లైట్గా అన్నీ తీసేస్తున్నాను నేను. వద్దనుకుంటే అలాగే కూడా చేసేసుకోవచ్చండి. ఎంత మంచిగా చేసినా, ఎట్లా చేసినా కానీ పిల్లలు చేదు అని తినరండి. పిల్లలు తినాలి అని చెప్పేసి ఈ విధంగా నేను చూడండి అన్నిటికి కూడా చెక్క ఎంత మంచిగా తీసేసాను. లైట్గా ఈ విధంగా రౌండ్స్ కట్ చేసుకోవాలండి. ఇట్లా మీ ఇష్టం ఏ షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా రౌండ్ కట్ చేశాను. చూడండి, ఇట్లా తెల్లగా ఎంత బాగున్నాయి. చూడండి, గింజలు కూడా లేవండి దీంట్లో, ఎంత మంచిగా ఉన్నాయి. ఇలాగ ఏరుకోవాలండి. కాకరకాయ ఏరేటప్పుడు కాకరకాయ బరువుగా ఉండకూడదు, అది కొంచెం తేలిగ్గా అనిపించినట్టు ఏరుకోవాలి. అప్పుడే మనకు గింజలు లేకుండా ఉంటాయి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసేసి కొంచెం 1 టీ స్పూన్ అంత సాల్ట్ వేయాలండి. వేసేసి కొంచెం బాగా కలిపేసే, బాగా ఇట్లా పిసుకాలండి. పిసుకున్నామంటే అందులో ఉన్న పసరు మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు అస్సలు చేదు అనేది రాదండి మనకు. చాలామందికి చేదు అంటే ఇది పడదు. కొంతమంది మంచిగా తింటారండి, ఎంత చేదున్నా కానీ కాకరకాయ తినాలి అని చెప్పేసి. షుగర్ వాళ్ళు ఎక్కువ తింటారండి కాకరకాయని. వాళ్ళైతే ఇలా పొట్టు తీసేది, ఇలా పిండేది ఏమి చేయరండి, డైరెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి చేదు ఉండాలి కాబట్టి అలా చేసుకుంటారు. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో పల్లీలు వేపుకుందామండి. పల్లీలు పొడి వేసి చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మనం పల్లీలు చల్లారేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కొన్ని కాకరకాయలని వేపి పక్కకు పెట్టుకోవాలండి. ఎక్కువ వేస్తే త్వరగా ఏగవండి. కొన్ని వేసుకుంటూ కొన్ని వేపుకుంటూ పక్కకు పెట్టుకోవాలి. మంచి కలర్ రావాలండి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేపాలి, అలా అని మాడబెట్టొద్దు. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ కలర్ వచ్చిందంటే తీసేసుకోవాలండి. ఈ విధంగా మన దగ్గర ఉన్న కాకరకాయలు అన్నీ కూడా మనం ఇదే రకంగా వేపుకుందామండి. కాకరకాయ ఇప్పుడు పల్లీలు చల్లారిపోయినాయండి, మనం మిక్సీ పట్టుకుందాము. కాకరకాయలు వేగుతూ ఉంటాయి స్టవ్ మీద, కొన్ని వేపుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేస్తాం. ఇప్పుడు పోపు గింజలు అండి ఇవి. చూడండి, కాకరకాయకి పోపుకి శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. చూడండి, కాకరకాయలు అన్నీ కూడా వేపేసుకున్నామండి. ఈ విధంగా మరీ గట్టిగా మాడిపోయేటట్టు చేసుకుంటే బాగుండు. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసామండి. ఆయిల్లో శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగేటప్పుడు మనం వేగిపోయాయండి. ఇప్పుడు మనం కాకరకాయకి సరిపడినంత సాల్టు, కారం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నామండి. 2 స్పూన్లు కారం వేసాను. మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న పల్లి పౌడర్ అండి, ఇది కూడా ఇందులోనే వేసేసేయాలి. అన్నీ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేయాలండి. ఎందుకంటే ఆయిల్ వేసామంటే మాడిపోయి పొడి అయిపోద్ది. ఇప్పుడు వేస్తే ఇది మాడదండి కరివేపాకు. ఇప్పుడు ఈ విధంగా వేసేసిన తర్వాత మనం వేయించి పక్కగా పెట్టుకున్న కాకరకాయలండి ఇక ఈ విధంగా వేసేసి మనం బాగా కలిపేసేయాలండి. ప్రతి ముక్కకి కూడా మనం ప్రతి పీసుకి ఈ పొడి అనేది పట్టాలండి. పడితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం ఉప్పు ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి సాల్ట్, ఇది కూడా అన్నిటికీ పట్టాలంటే బాగా నిదానంగా సిమ్లో పెట్టేసి బాగా కలుపుకోండి. అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. చూడండి, అసలు తింటుంటే సూపర్ ఉంటుందండి. ఇది అసలు చేదు అనేది మీరు కనిపెట్టలేరు, అంత బాగుంది. చేదు అనేది రాదు. ఇది అసలు ఇదేం కర్రీ అనుకోవాలి, అంత బాగుంటుందండి. చేదు అనేది అస్సలు రాదు. ఈ విధంగా చేసుకొని తిని చూడండి, బాగుంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.